వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఎందుకు అనేది జర్నీ చేసినప్పుడు మాట్లాడు. అండ్ వీఆర్ ఆల్ సెట్. ఏ హాయ్ గైస్, నువ్వైతే ఏం మాట్లాడకు. మాట్లాడు. చెప్పాలి. హాయ్ గాయ్స్. తెలుసా పూణేకి గైస్, ఇక్కడ వెనకాల నా లగేజ్. గైస్ ఫ్లైట్ 1 o'clock, afternoon 1 o'clock ఉంది. ఇప్పుడు టైం 10, 9కి వెళ్దామని ఫిక్స్ అయితే 10 చేసిర్రు గైస్. ఏదో నాకు సెండ్ ఆఫ్ వస్తుంది కావాలని. అయ్యో ఈ పెద్దమ్మని ఏం చేస్తుంది గైస్ మొత్తం. గవర్నమెంట్ టీచర్ గైస్ కొంచెం మధ్యలో పెట్టి తీసుకుంటూ అన్ని వస్తాయి. వీరికి అన్నం guys, finally we are at airport. So guys, finally I'm at airport. Guys, సో గైస్, ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. బట్ నేను వీడియో ఒకలా ప్లాన్ చేస్తే ఇంకోలా అయిపోయింది. లైక్ ఎయిర్పోర్ట్ లోపల మొత్తం షూట్ చేయాలి అనుకున్నాను, బట్ ఇట్ హ్యాడ్ నాట్ హ్యాపెన్ బికాస్ టైం లేకుండే. అక్కడ నేను వెళ్ళడమే లేట్ అయిపోయింది. లైక్ 1:05కి ఫ్లైట్ ఉంటే ఐ వాజ్ లైక్ అబౌట్ 12:15కో ఏమో లోపలికి వెళ్ళాను. అండ్ చెక్ ఇన్కి ఇట్లా టైం తీసుకుంటుంది కాబట్టి
నాకు ఆ టైం దొరకలేదు. అండ్ నేను మాట్లాడింది కూడా వినిపించలేదు మీకు. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ రికార్డింగ్ వాయిస్ ఓవర్ ఫర్ ద వీడియో. సో ఆ క్లిప్స్కి ఆడియోకి సంబంధం లేదు అనుకోకండి. జస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను ఆ వీడియోలో అని అంటే, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇట్స్ ఆల్ యూ విల్ కమ్ టు నో ఇన్ దిస్ వీడియో. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాట్ ఫేజ్ అండ్ దిస్ ఫేజ్ విల్ బి డిఫరెంట్ అని. సో ఫస్ట్ థింగ్ ఈస్ దట్ నేను ఫస్ట్ టైం లైఫ్ ఇట్లా బకెట్ లిస్ట్ ఉంటుంది కదా మనకు, అండ్ ఫస్ట్ థింగ్ ఏరోప్లేన్లో ఎక్కడం, దాట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అండ్ ద అదర్ థింగ్ ఈస్ దాట్ సోలోగా జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అది నేనుండే స్టేట్లో కాకుండా ఒక్కదాన్ని పక్క స్టేట్కి వెళ్ళడం అక్కడి నుంచి, అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ విచ్ కాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. లైక్ అనుకున్నవన్నీ ఇట్లా జరుగుతుంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అండ్ ఐ ఫెల్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఏం చెప్తున్నానంటే, యాక్చువల్గా నేను నార్మల్ సీట్ బుక్ చేసుకుంటే జనాలు లేకపోవడం వల్ల ఆ హెయిర్ హోస్టెస్ వచ్చి ఎక్సెల్ సీట్ ఇచ్చింది, దట్ టు విండో పక్కన. నేను బుక్ చేసుకుంది కూడా విండో పక్కనే. అప్పుడు అనిపించింది గైస్, అనవసరంగా విండో పక్కన బుక్ చేసుకున్నాను, ఎలాగో విండో పక్కన సీట్ వస్తుండే కదా అనేసి. ఇట్స్ ఓకే, కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి గైస్. సో గైస్, ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్లో ఎక్కువ జనాలు లేరు. అండ్ ఆ ట్రిప్కి నేను సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం 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 బాధగా ఉంది, లైక్ ఐమ్ గోనా మిస్ మై మామ్ అని. బట్ ఇట్స్ ఓకే, అంతా మన కోసమే కదా అని, లైక్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అన్నట్టు. చిన్న ఉన్నప్పుడు కింద నుంచి, లైక్ పైనుంచి ఫ్లైట్ వెళ్తుంటే మనం కింది నుంచి చూసి, "అరే ఇంత చిన్న ఉంది, ఆ లైట్ ఎట్లా వస్తుంది", ఆ మూమెంట్స్ అన్ని ఇట్లా మనం చేసినవి నా మైండ్లో ఆ టైంలో తిరుగుతున్నాయి గైస్. అందుకే బయటికి చూసుకుంటా పక్కన ఫ్లైట్స్ ఉంటాయి కదా పెద్దగా కనిపిస్తుంటే ఐ లైక్. ఈ ఫ్లైట్ని నేను కింద నుంచి ఎక్కలేదు గైస్, పక్కన డోర్లో నుంచి ఎక్కాను. బట్ దిగడం మాత్రం కింద నుంచే దిగాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ టైం. సో అన్నీ ఆస్వాదిస్తున్నాను గైస్ ఆ మూమెంట్లో. ఇట్ వాస్ వర్త్ ఆఫ్ ఇట్ అనిపించింది. అండ్ చిన్న అన్నప్పుడు ఇట్లా బయటికి వచ్చి ఆ ఫ్లైట్ని చూస్తుంటే, ఫ్లైట్ ఏంటి ఇంత చిన్నగా ఉంది అనిపించేది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత పైనుంచి కిందికి చూస్తుంటే, అరే ఇప్పుడు అవెంత చిన్నగా ఉన్నాయి, ఇల్లులు ఎంత చిన్నగా ఉన్నాయి. లైక్ నేను నేచర్ లవర్ని, అండ్ ఐ లవ్ స్కై వ్యూస్. ఆ రోజు మాత్రం క్లైమేట్ వేరే లెవెల్లో ఉంది బాస్ చెప్పాలంటే అసలు. అండ్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. అసలు పైకెళ్ళిన తర్వాత మూమెంట్లో స్కైని చూస్తుంటే అసలు నేను ఐ లైక్ ఐఎమ్ లైక్ అసలు నేను ఎక్కడున్నా పైన క్లౌడ్స్ మధ్యలో, దాన్ని క్లౌడ్స్ అనాలా లేకపోతే ఓషియన్ మధ్యలోకి వచ్చినాను అనాలా, ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ ఫీలింగ్ గైస్. అక్కడ ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు గైస్, సో వింటున్నా. అదేదో ఆక్సిజన్ తక్కువైతే దాంట్లో నుంచి ఆక్సిజన్ మాస్క్ వస్తుంది, అక్కడ సీట్కి ముందట ఉన్న దాంట్లో ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చూసుకోండి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, యూ హ్యావ్ టు లిజన్ దిస్, ఎమర్జెన్సీ డోర్స్ మధ్యలో అటు ఇటు ఉన్నాయి అనుకుంటూ, లైక్ దే ఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో అంత సీరియస్గా వింటున్నా. నౌ ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్ గైస్. సో హైలైట్ ఏంటంటే, నా పక్క రోలో ఒక ఒక ఆయన కూర్చున్నాడు గైస్. ఈజ్ లైక్ యంగ్, బట్ అసలు ఎంత భయపడుతున్నాడంటే కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాను గైస్. అసలు నాకు ఎంత నవ్వొచ్చిందంటే, అప్పుడు నాకు స్టార్ట్ అయింది భయం. అరే ఇప్పుడు ఏమన్నా ఇద్దా, నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా అనే ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ ఐఎమ్ లైక్ సూపర్ ఫైన్. ఎయిర్ హాస్టెస్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యూటీ టిప్స్ అడగచ్చు. అండ్ తను మాట్లాడే వే కూడా, షీఈ్ లైక్ ఒకదానివే వచ్చావా, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడగలేదు, ఒక్కదానివే వచ్చావా అనుకుంటూ అడిగింది. అండ్ వీడియోలో ఒక క్లిప్ ఉంటుంది, దట్ షీ గేవ్ మీ వన్ నోట్
means a message and some snack item. I was like super happy. First time flight ekte, first time oh gift complimentary, guys. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను లగేజ్ సర్దుకుంటున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఇండిగో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను కదా. 15 kgs ఏమో చెక్ ఇన్ బ్యాగ్ అండ్ 7 kgs ఏమో క్యాబిన్ బ్యాగ్ గైస్ అంతే. సో ఐ కేమ్ టు నో దట్ ఏమన్నారంటే చాలామంది లైక్ అంతకంటే ఎక్కువ వెయిట్ అయితే మొత్తం తీసేస్తారు ఏం పెట్టుకోవద్దు అనుకుంటూ. అండ్ నా దగ్గర వెయిట్ ఎక్కువైపోయింది అప్పటికే. సర్లే తీసేస్తే తీసేయని, ఇఫ్ లక్ ఉంటే లోపలికి వెళ్ళిపోతారు కదా అనేసి అనుకుంటే. అండ్ అక్కడ చెక్ ఇన్ దగ్గర ఆమె ఎంత మంచిది అని అంటే నా క్యాబిన్ బ్యాగ్ని కూడా చెక్ ఇన్ బ్యాగ్కి పంపించేసింది గైస్. అండ్ నాతో నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉండే, లైక్ నా దగ్గర 4 బ్యాగ్స్ ఉండే, 2 బ్యాగ్స్ చెక్ ఇన్కి పంపించేసింది, 2 బ్యాగ్స్ నాకు క్యాబిన్లో ఉంచేసింది. అండ్ షీ సో గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. గైస్ చూడండి హౌ అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను గైస్. అసలు దాన్ని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా ఐ వాజ్ లైక్ అదే ఫీలింగ్లో ఉండిపోయా. అటు సైడ్ చూస్తేనేమో ఆ బ్లూ కలర్దేమో వాటర్ లా ఓషియన్ లా అనిపిస్తుంది, ఇక్కడేమో క్లౌడ్స్. అసలు బయటకు చెయ్యి పెట్టి వచ్చి పట్టుకుంటే ఎంత బాగుండేది. లైక్ అబ్బా, సూపర్ సూపర్ హ్యాపీ గైస్. సో గైస్ అండ్ that land is Maharashtra. ఫైనల్గా పూణేలో ల్యాండ్ అయిపోయాను. ఇది పూణే ఎయిర్పోర్ట్, చాలా చిన్నగా ఉండే గైస్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసి దీన్ని చూస్తుంటే ఆ ఎయిర్పోర్టేనా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ దిగేంత వరకు వర్షం లేదు గైస్. దిగగానే ఇట్లా 2-3 స్టెప్స్ వేసాను లేదో చినుకులు పడినాయి గైస్. అండ్ లోపలికి పోగానే ఫుల్ వర్షం. చూడండి స్కై ఎంత బాగుందో. అండ్ గైస్ లైక్ పూణేకి ఎందుకు వచ్చానంటే ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్. నాకు లొకేషన్ పూణేలో వచ్చింది. అండ్ ఫ్రమ్ నవ్ ఆన్ యాక్సెంచర్కి సంబంధించిన వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఆర్ జాయినింగ్, లైక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇవ్వకపోయినా లైక్ ఐ ట్రై టు డూ ఏ వీడియో ఇఫ్ క్వశ్చన్స్ ఆర్ లైక్ ఎక్కువగా ఉంటే. గైస్ ఫైనల్గా పూణే ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని లైక్ కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఐఎమ్ గోయింగ్ దేర్. నేను హిందీలో మాట్లాడినా గైస్ క్యాబ్ డ్రైవర్ తోటి. అండ్ క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించిండే పూణేలో. అసలు చూస్తుంటే ఒక దగ్గరేమో చాలా స్లమ్ ఏరియాస్ లాగా అనిపించింది. దాని పక్కనే ఇట్లా 2-3 కిలోమీటర్లు కూడా లేదు డిస్టెన్స్, అట్లీస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ గైస్. ఫస్ట్ టైం పూణేలో ట్రావెల్ చేయాలనుకున్నాను, బట్ డ్రీమ్ ట్రూ. అండ్ ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. అది చూడు యాక్చువల్లీ కార్డు ఇక్కడ పెడితేనే కరెంట్ వస్తుంది. అండ్ ఎంట్రీలోనే నెక్స్ట్ వినాలి దూరంలో కాఫీ ప్యాకెట్స్
భయపడకండి, జస్ట్ అలా పెట్టేసినాము. టీవీ, 2 బెడ్స్ ఉన్నాయి కానీ నేను ఒక్కదాన్ని ఎవరినైనా ఇస్తే కొంచెం టైం పాస్ అయ్యేది. వ్యూ చూస్తాను ఇప్పుడు. లగేజ్ ఎక్కువ అవుతుంది అనేసి ట్రైపాడ్ తెచ్చుకోలేదు. సరే ట్రైపాడ్ లేకపోతే మైక్ అని ఉంటుంది కదా అని మైక్ తెచ్చుకున్న మైక్ పౌచ్. బట్ మైక్ లేదు. చాలా కష్టం గైస్, ఎక్కడ వాడేసాను. Please do like, share and subscribe to my channel. Ramana Reddy. Bye bye. Take care.